హలో, నమస్తే అండి. ఈ కొత్త రంగుల ప్రపంచానికి ఆహ్వానించిన, నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క స్నేహితులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు టాపిక్ ఏం చెప్దామా అని ఆలోచించాను. ప్రతి మనిషిలోని చాలా షేడ్స్ ఉంటాయని ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు కదా. అంటే మన గురించి మనం అనుకోం, పక్కోడి గురించి అనుకుంటాం కదండి. ఇది నిజమే కదా. అలాగే నాలో కూడా చాలా షేడ్స్ ఉన్నాయండి. అందులో ముఖ్యంగా ఉండే 2 షేడ్స్ గురించి మీతో షేర్ చేసుకుందామని, దీనివల్ల ఎంతో కొంతమందికైనా ఉపయోగం ఉంటుందనే నమ్మకంతోనే దీన్ని షేర్ చేద్దామని నిర్ణయానికి వచ్చాను. ఉపయోగపడితే తప్పకుండా తీసుకొని మీకు అప్లై చేసుకొని దాన్ని వాడండి, లేదంటే లైక్ తీసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే 2 షేడ్స్ ఉన్నాయని నాకు తెలీదు. చిన్నప్పుడు మా నాన్నమ్మ నన్ను ఎంతో ప్రేమగా పెంచారు. ఇదే విషయం అంటారా? ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనే ఇలా జరుగుతుంది, ఇది మేము కొత్తగా చెప్తున్నారా అనుకుంటున్నారా? లేదండి. మా నాన్నమ్మ చెప్పే ప్రతి కథ ఆమె పక్కన పడుకొని, ఆమె పొట్ట మీద చెయ్యేసుకొని విని ప్రతి అక్షరం నాకు ఇప్పటికీ గుర్తున్నాయండి. అది కేవలం నానమ్మ కథలు కాదండి, నా జీవితాన్ని మొత్తం మార్చేసిన కథలు. ఈరోజు మీ ముందు ఇలా ఒక అద్భుతమైన ఆనందకరమైన స్థితిలో ఉండగలిగాను అంటే కేవలం మా నాన్నమ్మ వల్లే. మా నాన్నమ్మకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. ఇక టాపిక్లోకి వెళ్దాం. నిజం చెప్పాలంటే, మీతో మాట్లాడాలంటే నాకు కొంచెం టెన్షన్గానే ఉంది. కానీ ఆ ఫీల్ పోగొట్టుకోవడానికి కొన్ని వీడియోస్ పడతాయేమో అని నాకు అనిపిస్తుంది. దయచేసి కొంచెం ఓపిక పట్టి, చాలా ఉపయోగకరమైన మ్యాటర్ ఉంటుంది, ఖచ్చితంగా వినండి ప్లీజ్. నాలో 2 షేడ్స్ ఉన్నాయని మీతో చెప్పాను కదా, అవేంటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉందా? ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుందండి, పక్కడి విషయాలు వినాలంటే. అంతే కదా, నాకైతే అంతే ఉంటుందండి. మరి మీకు? ఓకే. అయితే నేను చిన్నప్పుడు తెలియని వయసులో కూడా నాన్నమ్మ చెప్పిన మాటలతో భగవంత్ శక్తి అని ఒకటి ఉందని, అది మనం ఏం కోరుకున్నా జరుగుతుందని, అదొక మెరాకిల్ అని చిన్నతనంలో నేను అనుకున్నాను. చాలా చాలా మనస్ఫూర్తిగా నమ్మానండి. అలా జరుగుతున్నప్పుడు నాకు 14 ఇయర్స్ అనుకుంటున్నాను. 14 ఇయర్స్ వయసులో ఒక గురువుని కలవడం జరిగింది అనుకోకుండా. ఆవిడ ఫస్ట్ టైం మెడిటేషన్ అంటే ఏంటి, మెడిటేషన్ ఎలా చేయాలి, దాని ప్రభావం ఎలా ఉంటుంది అని కొన్ని నాకు అప్పుడున్న మానసిక స్థితిని బట్టి కొన్ని విషయాలు నాకు అర్థమయ్యాయి. దాన్ని పట్టుకొని ఇంటికి వచ్చి తెల్లవారుజామున లేచి ఆ వయసులో కూడా మెడిటేషన్ చేసి ఆవిడ చెప్పిన రిజల్ట్ కంటే నేను చాలా ఎక్కువ రిజల్ట్ నేను పొందడం జరిగిందండి. కానీ భయంతో అక్కడితో ఆపేశాను. అక్కడి నుంచి నా ఆధ్యాత్మిక ప్రయాణం స్టార్ట్ అయ్యిందండి. అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడూ కూడా ఈ క్షణం వరకు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని నేను ఆపలేదు. ఇక 2వ షేడ్ అంటారా, నేను చాలా అల్లరండి. చిన్నప్పుడు మా తాతయ్యని, అమ్మమ్మల్ని, పెదనాన్నల్ని, పెద్దమ్మల్ని అందరినీ బాగా అల్లరి పెట్టేదన్నట. ఏవేవో అబద్ధాలు చెప్పేదన్నట. అల్లరి పిల్లనే పేరండి నాకు. కాకపోతే ఇప్పుడు మా పెదనాన్నగారు చూసి, నువ్వు అలా ఉండేదాన్ని ఇప్పుడు ఇలా ఈ రకంగా ఆధ్యాత్మికంగా అట్టినా నాకు చాలా సంతోషం నాన్న అని చెప్పడం నాకు చాలా సంతోషం అనిపించిందండి. కాకపోతే చిన్న వయసు, ఇప్పుడేం తెలీదు. అందరూ నన్నే చూడాలి, నేనే అందరికీ అటెన్షన్ అవ్వాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉండేది. ఇప్పుడుందా లేదా అన్నది నాకు సరిగ్గా తెలియదు. అంత ఆలోచించే అవసరం కూడా ఇప్పుడు రాలేదు నాకు. కాకపోతే నా ఆధ్యాత్మికంగా ఈ ప్రయాణం మీ అందరికీ కొన్ని వేల మంది విన్న తర్వాత అందులో ఒక్కళ్ళు ఈ మార్గంలోకి వచ్చిన నా జన్మ ధన్యమైనట్టండి. కేవలం ఈ మోటివ్ మీదే నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. అలాగని అలా చేయనని అనుకోకండి, నా అల్లర్లు కూడా చాలా ఎక్కువ. చాలామంది ఏమనుకుంటారు తెలుసా, ఈవిడ కావాలని నటిస్తుందా పూజలు చేస్తున్నానని, లేదంటే పూజలు చేసి ఆవిడ ఇలా ఎందుకు యాక్టివ్గా ఉంటుంది, ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందని చాలామంది అనుకుంటారండి. వెనకాతలు చెవులు గుసగుసలండి, అవన్నీ లైట్ అనుకోండి. కాకపోతే మీరు భగవంతుడు అనే ఆ
ఆధ్యాత్మిక రంగంలో ఇప్పుడు ప్రతి చిన్న పిల్లలకి ఎంత అద్భుతంగా తెలుసా అండి ఈ విషయాల గురించి. మాకప్పుడు చాలా తక్కువ తెలుసు అని నేను అనుకుంటున్నాను. కానీ దయచేసి ఫోన్స్ ద్వారానో లేదంటే టీవీస్ ద్వారానో కథలు వినడం అంటే టీవీస్లో కథలు వినడం ద్వారానో పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పకండి. మీరు దాన్ని అవగాహన చేసుకొని దగ్గరికి తీసుకొని చక్కగా లాలిస్తూ భోజనం పెట్టినప్పుడు పడుకోబెట్టినప్పుడు మీరు కనుక ఆడికి చెప్పినట్లయితే అది ఖచ్చితంగా ముద్రపడి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని నేను నమ్ముతున్నాను. నా జీవితంలో నేను సాధించానని చెప్పడం లేదు, కానీ నా జీవితంలో ఉన్న కష్టాలని అధిగమించడానికి మాత్రం ఆ కథలే కారణం అండి. దయచేసి మీ పిల్లల కోసమైనా సరే ఈ కొంచెం టైంని వెచ్చించి మీలో మీ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుంటారని మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.